రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకొని తీరాలి. దీనికి కాంగ్రెస్ ని బదనాం చేయడమా, బీజేపీని బదనాం చేయడమా, బీఆర్ఎస్ ని బదనాం చేయడమా అనేది పక్కన పెడితే మనం దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, ఉత్తరాపురం కృష్ణమోహన్ గారు తమకున్న అవగాహనతో అనుభవంతో చాలా విపులంగా చెప్పారు. ఇట్స్ ఫ్యాక్ట్. వారు చట్టబద్ధంగా చేసినలా, న్యాయబద్ధంగా చేసినలా, కరెక్ట్ చేసినలా, తప్పు చేసినలా చేసిన దాన్ని గవర్నర్ గారు ఆమోదించలేదు, రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు నిర్ణీత గడువులు ఆమోదించాలని రూల్ ఏం లేదు దేశం అని నేనే మన మహోన్నతమైన సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఎన్నటికైనా నీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంటది. ఎప్పటి వరకు ఉంటది? ప్రజా ఉద్యమం వచ్చి రాజకీయ పక్షాలు బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే, బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే మనకు రాజకీయ మనుగడ లేదు అని భయపడేంత వరకు మన బిల్లులు ఆమోదం పొందవు. నువ్వు ఎన్ని పోరాటాలు చేసుకో. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? బీసీ సంఘాలన్నీ కృష్ణయ్య గారు వెళ్తే మనమందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం, ఇంకో గోడు వెళ్తే ఇంకో ఆడ కూర్చున్నారు, చిరంజీవి సార్ పోయి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ కొంతమంది కూర్చున్నారు, ఇంకా తీర్మానం వలన పోయి ఆడతారని అంటే ఆడపోయి ఇక్కడ చీలికలు పేలికలై మనం ప్రెస్ మీట్లలో హైదరాబాద్ లో గొంతు తీసుకుంటా అంటే రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయండి? ఆలోచించండి. రేపు మాపో 25 నాడు నోటిఫికేషన్ వస్తుంది. ఏ ఊళ్ళో ఎవరిని అభ్యర్థి పెట్టాలి, ఏ రెడ్డిని పట్టుకోవాలి, ఏ రావుని పట్టుకోవాలి, ఏ కర్ణాన్ని పట్టుకోవాలి, ఎట్లా గెలవాలని వాళ్ళు వ్యూహరచన చేసుకుంటారు. ఈ మీటింగ్ అంటే మనం కూడా పోయి ఏదో రాజకీయ పార్టీ తిరిగి ఆ పార్టీకి గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప జరిగేది ఏమీ జరగదు. కానీ ఏం జరగాలంటే, మనం నిజంగానే మనకు చిత్తశుద్ధి ఉంటే, మనం రిజర్వేషన్లు సాధించాలంటే ప్రతిసారి తమిళనాడు అని చెప్పుకుంటాం. మరి తమిళనాడు ఎట్లా సాధ్యమైంది? మనకి ఎందుకు కాదు? ఒక తమిళనాడులో సాధ్యమైంది, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కడ సాధ్యం కాలేదు? అసలు దీనికి మెయిన్ కారణం నువ్వు చట్టబద్ధంగా చేసినావా, శాస్త్రీయంగా చేసినావా, ఏం చేసినా కోర్టులు ఒక 50% సీలింగ్ పెట్టి కూర్చున్నాయాడ. అది పెద్ద హార్డిల్ కదా. ఆ హార్డిల్ తొలగానే నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా రాదు కదా. ఆ హార్డిల్ తొలగాలంటే భారత పార్లమెంట్ లో చట్టం కావాలి. ఈ సమస్య కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు, హైదరాబాద్ కాదు, లేకుంటే మన జిల్లాలది కాదు, స్థానిక సంస్థలు కాదు కదా. ఇది దేశంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్య. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రవర్ణాలకు వాళ్ళకి అధికారం ఉన్నది, ధనబలం ఉన్నది, కండబలం ఉంది. ఏ హక్కులు లేని, రాజ్యాంగ రక్షణ లేని, సామాజిక బాధ్యతలు లేని, ఏమాత్రం అంటే ఆర్థిక అండదండలు లేని ఆగమవుతున్న కులాలు బీసీ కులాలు మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, రాజకీయ పార్టీలు కేవలం ఎప్పుడు ఇస్తాయంటే రిజర్వేషన్లు అయితే చట్టబద్ధంగా ఎస్సీలకు ఎస్టీల మాదిరిగా వీళ్ళకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ అయినా టికెట్లు ఇస్తాయి సచ్చినట్టు. లేదు అంటే సమాజం నుంచి ఒత్తిడి వస్తే మాత్రమే టికెట్లు ఇస్తాయి. ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి ఈ 42%, 33% టికెట్లు సంపాదించడం అనేది మనం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. బ్లేమ్ గేమ్ బంద్ చేద్దాం. ఇది కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప, బీఆర్ఎస్ తప్ప, అందరినీ తప్పే. వీళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ నాయకులు ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే 2 కారణాలతో ఇస్తారు. అయితే ఒక అభ్యర్థి నిలబెడితే వాడు గెలుస్తాడు అని నమ్మకం ఉండిస్తారు. ఆ అభ్యర్థిని నిలబెట్టకుంటే ఓడిపోతాము అనే భయంతో ఇస్తారు. ఆ నమ్మకాన్ని, భయాన్ని కలిగించే ఉద్యమం మనం బీసీల నుంచి రావాల్సిన అవసరం ఉన్నది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, బీజేపీ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ లో చూడు, ఇంకో శిబిరం పోతే వాళ్ళు బీజేపీని నిలుతాను, ఇంకో శిబిరం పోతే కాంగ్రెస్ ని బీజేపీ కలిపి నిలుతాను, ఇంకో శిబిరం పోతే బీఆర్ఎస్ పార్టీని నిలుతాను. ఇది కాదు మనం చేయాల్సింది. దయచేసి నేను కృష్ణయ్య గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ బీసీ వర్గాల్లో మాలాంటి కులాల్లో ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు సార్ నేను చెప్తున్నా, 4 లీడర్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది, మా మీటింగ్ రా అని. మనం అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలను ఒప్పించడం కాదు, మన నాయకత్వంలో మన తోటి బీసీలను ఒప్పించి ఒక సమైక్య ఉద్యమం నడిపే